అదృష్టహీనుడు. రామయ్య అనే చిన్న రైతు చనిపోతూ తన ఇంటిని 4 ఎకరాల భూమిని తన 2 కొడుకులకు సమంగా పంచాడు. పోయే ముందు రామయ్య తన చిన్న కొడుకుతో, నాయనా, నీకేది కావాలన్నా అన్నను అడుగు. కష్టకాలం వచ్చినప్పుడు నీ పొలంలో ఈశాన్య దిశలో బావి తవ్వుకో అని సలహా ఇచ్చాడు. రామయ్య పెద్ద కొడుకు రంగడు మంచివాడు, పనిమంతుడు. రెండోవాడు సోముడు దేనికి సమర్థత లేనివాడు, సోమరిపోతూను. తొలకరి రాగానే రంగడు తన వంతు పొలంలో పనులు ప్రారంభించాడు. సోముడు అన్నమాటలను పెడచెవిన పెట్టి పొలం పనులు చేయక తిని తిరుగుతూ ఉన్నాడు. రంగడు విసిగి ఊరుకున్నాడు. రోజులు గడుస్తున్నాయి. రంగడి పొలం పచ్చగా చూడముచ్చటగా ఉన్నది. సోముడి పొలం బీడుపడి ఉన్నది. సోముడికి అన్న పొలం చూసి కన్ను కుట్టింది. వాడు రంగడితో, అన్నయ్య, నీ మాట విననందుకు చాలా బాధపడుతున్నాను. నాకు వ్యవసాయం పనులు చేత కాదని నీకు తెలుసు కదా. నా పొలం బీడుపడి ఉన్నది, దాన్ని కాస్త సాగు చేసి పెట్టు అన్నాడు. దానికి రంగడు సరేనని తమ్ముడి పొలం దున్నసాగాడు. 2 రోజులు ఆగి సోముడు, అన్నయ్య, నా పొలం నువ్వు తీసుకొని నీ పొలం నాకు ఇవ్వు, మిగతా పనులు ఏదో విధంగా నేను చేసుకుంటాను అన్నాడు. దానికి కూడా సరే అన్నాడు రంగడు. రంగడు సోముడు తన పొలాలు మార్చుకున్నారు. రంగడు తీసుకున్న సోముడి పొలానికి నీటి సౌకర్యం లేదు. రంగడి భాగంలో బావి ఉన్నది కానీ దాని నీరు సోముడి వాటాకు ఎక్కదు. అందుకే తండ్రి సోముడికి బావి తవ్వుకోమని సలహా ఇచ్చాడు. సోముడికి వ్యవసాయం పనుల్లో ఆసక్తి లేదని తెలిసి ఆయన వాడికి మెరక భూమిని ఇచ్చాడు. రంగడు తండ్రి సలహా ప్రకారం ఆ మెరక పొలంలో ఈశాన్యాన బావి తవ్వడానికి ఉపక్రమించాడు. 2 గజాల లోతు తవ్వేసరికి ఒక పాత్ర దొరికింది. దాని మూతి గట్టిగా బిగించి ఉన్నది. రంగడు ఆశ్చర్యపడి దాని మూత తీసి చూస్తే అందులో డబ్బు ఉన్నది. అది తన తండ్రి యావజ్జీవం కూడబెట్టిన డబ్బని, ఏమీ చేతగాని సోముడికి అదైనా దక్కాలనే ఉద్దేశంతోనే తండ్రి వాడికి ఆ మెరక భూమిని ఇవ్వటము, ఫలానా చోట బావి తవ్వుకోమని చెప్పడము జరిగిందని రంగడు గ్రహించాడు. రంగడు పొలం పనులలో సమర్థుడు గనక అతని కోసం తండ్రి ప్రత్యేక సదుపాయమేమీ చేయలేదు. తండ్రి ఆశయం సిద్ధించదేమో అని రంగడు ఆ ధనాన్ని సోముడికి ఇవ్వడానికి నిశ్చయించి సాయంకాలం దాన్ని ఇంటికి తీసుకువెళ్ళాడు. అయితే అతను అనుకున్నట్టు జరగలేదు. రంగడు పొలాన బావి తవ్వుతున్న సమయంలో సోముడు తన వంతు ఇంటిని, తన అన్న నుంచి తీసుకున్న పంట పొలాన్ని ఎవరికో అమ్మేసి ఆ డబ్బుతో ఏటో వెళ్ళిపోయాడు. పొలం పనులన్నీ తన అన్న చేసి పెట్టినా పంట కోసి ఇంటికి తెచ్చుకునే పాటి సామర్థ్యం కూడా సోముడికి లేదు. తన తమ్ముడి అదృష్టహీనతకు రంగడు జాలిపడ్డాడు.